ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు స్వచ్ఛరథం. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీన్ని మొదటగా గుంటూరు జిల్లాలోని లాలుపురంలో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలుపెట్టారు. అయితే ఇందులో వీళ్ళు ఇనుమును 20 రూపాయలకు కేజీగా తీసుకుంటారు, పేపర్లు 15 రూపాయలకు కేజీగా తీసుకుంటారు, పుస్తకాలు 10 రూపాయలకు, అట్టపెట్టెలు 10 రూపాయలకు, ప్లాస్టిక్ బాటిల్స్ 20 రూపాయలకు, గాజు బాటిల్స్ 2 రూపాయలకు, స్టీల్ వస్తువులు 40 రూపాయలకు, అల్యూమినియం 120 రూపాయలకు వీటిని ఈ రథంలో తీసుకుంటారు. వీటిని తీసుకోవడం మాత్రమే కాకుండా ప్రజలకు ఈ రథం ద్వారా కొబ్బరి నూనె బాటిల్స్ను 18 రూపాయలకు, అలాగే సర్ఫ్ ప్యాకెట్ను 12 రూపాయలకు, బట్టల సబ్బులను 10 రూపాయలకు, ఒంటి సబ్బులను 10 రూపాయలకు, టీ బ్రూ కాఫీ ప్యాకెట్లను 3 రూపాయలకు, అలాగే కంఫర్ట్ ప్యాకెట్లను 4 రూపాయలకు, లేస్ ప్యాకెట్లను 10 రూపాయలకు, పేస్ట్ను 10 రూపాయలకు, షాంపూ ప్యాకెట్లను 2 రూపాయలకు, పెద్ద ఉల్లిపాయలను 23 రూపాయలకు, టూత్ బ్రష్లను 11 రూపాయలకు, పెన్నులను 3 రూపాయలకు, పెన్సిళ్లను 5 రూపాయలకు, గోధుమ పిండిని కేజీ 60 రూపాయలకు, ఇంకా మొదలైన వాటన్నిటిని కూడా వీళ్ళు ఈ రథం ద్వారా ప్రజలకు అందిస్తారు. ప్రజల నుండి చెత్తను స్వీకరిస్తారు. దీన్ని ముందుగా గుంటూరు జిల్లాలో మొదలుపెట్టడం జరిగింది. తర్వాత దీన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇదే విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.